CVoice న్యూస్ కి స్వాగతం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ మహోత్సవంలో పాల్గొనేందుకు జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి ప్రజలు తరలి వెళ్లారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా ఊపి బస్సులను చైర్పర్సన్ ప్రారంభించారు. అనంతరం కమిషనర్ భవానీ ప్రసాద్ తో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేశామన్నారు. ఈ బస్సులలో సుమారు 300 మంది విజయవాడకు పయనమైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, గెద్దాడ శ్రీనివాసరావు, పెసరగంటి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెనింగ్ చేస్తున్నారు. ఆయన మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా ఈ రోజున 6 బస్సులు మన జంగారెడ్డిగూడెం నుంచి వెళ్తున్నాయి. 300 మంది వెళ్తున్నారు మన జంగారెడ్డిగూడెం నుంచి. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెనింగ్ చేసి, ఇంకా బీసీ, ఓసీ, మైనారిటీ మహిళల్ని ఈ రోజున ఇంత స్థితిలో ఉన్నామంటే మా అంబేద్కర్ ఆయన ఆదేశాల ప్రకారం ఎదరికెళ్లాలని కోరుకుంటున్నాను. ఈనాడు విజయవాడ పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి గారిచే 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ యొక్క ఆవిష్కరణకు జంగారెడ్డిగూడ పట్టణం నుంచి 6 బస్సులను పంపిస్తున్నామండి. మొత్తము 300 మంది ఈ బస్సులలో అకామిడేట్ చేయడం జరిగింది. వారిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి మద్దతుగా జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి పంపించడం జరుగుతూ ఉంది. వీరంతా కూడా వెళ్ళి జంగారెడ్డిగూడ పట్టణం యొక్క పాత్రను, వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ను తెలియజేసి వారికి మద్దతు తెలియజేసి వస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.